మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కోరల పౌర్ణమి, దత్త జయంతి, మార్గశిర గురువారం, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు ఈ దత్తాత్రేయ స్వామి కథను వింటే చాలు 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, కథ వినే ముందు ఓం డ్రం దత్తాత్రేయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. గోదావరి నదీ తీరంలో పిఠాపురం అనే పుణ్యక్షేత్రం ఉంది. ఆ ఊరి చివరిన లక్ష్మమ్మ అనే ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు రఘు. లక్ష్మమ్మకు దత్తాత్రేయ స్వామి అంటే అపారమైన భక్తి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని నిత్యం స్మరిస్తూ ఉండేది. ఆమె ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యంగా పాయసం చేసి పెట్టేది. ఇంట్లో తినడానికి బియ్యం గింజలు లేకపోయినా ఏదో ఒక విధంగా కష్టపడి అడుక్కుని అయినా సరే స్వామికి నైవేద్యం పెట్టడం ఆమెకు అలవాటు. కానీ లక్ష్మమ్మ జీవితం అంత సాఫీగా సాగటం లేదు. ఆమె కొడుకు రఘుకు ఒక వింత జబ్బు వచ్చింది. కాళ్ళు చేతులు సన్నబడిపోయి నడవలేని స్థితికి వచ్చాడు. ఊళ్ళో వైద్యులందరూ చేతులెత్తేశారు. అమ్మా, నీ కొడుకు బ్రతకటం కష్టం, ఏదైనా దైవమే కాపాడాలి అని చెప్పేశారు. దానికి తోడు ఆ ఊరి జమీందారు గారికి లక్ష్మమ్మ కొంత అప్పు ఉంది. ఆ అప్పు తీర్చమని జమీందారు మనుషులు రోజు వచ్చి వేధిస్తూ ఉన్నారు. ఒక పక్క కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. మరో పక్క అప్పుల బాధ. లక్ష్మమ్మకు దిక్కుతోచలేదు. ఆమెకు ఉన్న ఏకైక ఆస్తి ఆ దత్తాత్రేయ స్వామి పాదాలే. ఒక గురువారం వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం లక్ష్మమ్మ చాలా ఏడుస్తూ స్వామి పటం ముందు కూర్చుని, తండ్రి దత్తాత్రేయ, నా బిడ్డను బ్రతికించుకోలేను. నీకు నైవేద్యం పెట్టడానికి పిడికెడు బియ్యం కూడా లేవు. ఈ రోజుతో నా పూజ ఆగిపోతుందేమో అని కన్నీరు మున్నీరుగా విలపించింది. అంతలో ఆ ఊరికి ఒక వింత సన్యాసి వచ్చాడు. ఆయన వెంట 2 పెద్ద కుక్కలు ఉన్నాయి. ఆ సన్యాసి జుట్టు జడలు కట్టి ఉంది. చేతిలో ఒక కమండలం ఉంది. ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఆ కుక్కలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా ఆ సన్యాసి పక్కన మాత్రం చాలా సాధువులుగా నడుస్తూ ఉన్నాయి. ఆ సన్యాసి తిన్నగా లక్ష్మమ్మ గుడిసె ముందుకే వచ్చాడు. భవతి భిక్షాందేహి, అమ్మ బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగాడు. లక్ష్మమ్మ బయటకు వచ్చి చూసింది. ఆ సన్యాసిని చూడగానే ఆమె మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. స్వామి, ఇంట్లో ఏమీ లేదు, నా కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, వండుదామంటే బియ్యం కూడా లేవు అని ఏడుస్తూ చెప్పింది. ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, అమ్మ, నీ వంటింట్లో ఆ మూల ఉన్న చిన్న గుంట చూడు, అందులో ఏదో ఉందిలే అన్నాడు. లక్ష్మమ్మకు ఆశ్చర్యం వేసింది. ఆ గుంట ఖాళీ అని ఆమెకు తెలుసు. అయినా ఆ సన్యాసి మాట కాదనలేక లోపలికి వెళ్ళి చూసింది. ఆశ్చర్యం, ఆ కుండ నిండా బియ్యం, పప్పు, బెల్లం ఉన్నాయి. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. వెంటనే సంతోషంతో పాయసం వండి తీసుకువచ్చింది. సన్యాసి ఆరుబయట కూర్చున్నాడు. ఆయన పక్కన ఉన్న 2 కుక్కలు తోకలు ఆడిస్తూ ఉన్నాయి. లక్ష్మమ్మ విస్తరిలో పాయసం వడ్డించబోతూ ఉండగా ఆ సన్యాసి ఒక షరతు పెట్టాడు. అమ్మ, నేను తినకముందే ఈ 2 కుక్కలకు కడుపు నిండా పెట్టాలి. అవి తిన్నాకే నేను తింటాను అన్నాడు. లక్ష్మమ్మకు కొంచెం బాధ వేసింది. ఉన్నది కొంచెమే పాయసం, కుక్కలకు పెడితే స్వామికి మిగులుతుందా అని సంశయించింది. కానీ అతిథి మాట కాదనకూడదని ముందు ఆ 2 కుక్కలకు 2 విస్తరాకుల్లో పాయసం వడ్డించింది. ఆ కుక్కలు ఆబగా ఆ పాయసాన్ని నాకేశాయి. అప్పుడు ఆ సన్యాసి మిగిలిన పాయసాన్ని ఎంతో తృప్తిగా తిన్నాడు. అమ్మ, నీ భక్తికి మెచ్చాను, నీ కష్టాలు ఇక తీరినట్టే అని చెప్పి తన కమండలంలోని నీళ్లు తీసుకుని రఘు మీద చల్లాడు. ఆశ్చర్యంగా మంచం మీద కదలలేకుండా ఉన్న రఘు లేచి కూర్చున్నాడు. లక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. ఆమె సన్యాసి కాళ్ళ మీద పడబోయింది. కానీ అప్పటికే సన్యాసి లేచి వెళ్ళిపోతున్నాడు.
స్వామి ఆగండి అని పిలిచింది. సన్యాసి వెనక్కి తిరగకుండానే అమ్మా, నీ అప్పుల బాధ కూడా ఈరోజే తీరిపోతుందిలే అని చెప్పి ఆ కుక్కలతో సహా మాయమైపోయాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో నిలువు గుడ్లు వేసుకుని చూస్తోంది. అంతలోనే జమీందారు గారి బండి ఆమె ఇంటి ముందుకు వచ్చింది. లక్ష్మమ్మ గుండె ఆగిపోయినంత పనయింది. డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఏమవుతుందో అని భయపడింది. జమీందారు బండి దిగి లక్ష్మమ్మ దగ్గరకు వచ్చాడు. కానీ ఆయన ముఖంలో కోపం లేదు, వినయం ఉంది. ఆయన చేతులు జోడించి, లక్ష్మమ్మ గారు, నన్ను క్షమించండి. ఇందాక ఒక సన్యాసి నా దగ్గరకు వచ్చారు. ఆయన వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. ఆయన నాకు ఒక విషయం గుర్తు చేశారు. మా తాతగారు మీ మామగారి దగ్గర ఎప్పుడో ఒక పొలం కొన్నారు, కానీ దానికి పూర్తి డబ్బులు ఇవ్వలేదంట. ఆ విషయం మా తాతగారి డైరీలో రాసి ఉందంట. ఆ సన్యాసి వచ్చి చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియలేదు. వెంటనే వెళ్ళి పాత లెక్కలు చూస్తే నిజమేనని తెలిసింది. వడ్డీతో సహా ఆ డబ్బు మీకు ఇవ్వడానికి వచ్చాను. అంతేకాదు, మీరు నా దగ్గర తీసుకున్న అప్పు కూడా ఇందులో చెల్లు అయిపోయింది. మిగిలిన డబ్బు ఇదిగోండి అని ఒక సంచి లక్ష్మమ్మ చేతిలో పెట్టాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో నోటమాట రాక నిలబడిపోయింది. ఆ సన్యాసి ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని ఆమెకు అర్థమైంది. ఆ 2 కుక్కలు సామాన్య శునకాలు కావని, అవి 4 వేదాలని ఆమె గ్రహించింది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామియే నా ఇంటికి వచ్చి కుక్కల రూపంలో ఉన్న వేదాలకు నేను పెట్టిన పాయసాన్ని తినిపించారన్నమాట అని తలుచుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమె కొడుకు రఘు కూడా ఆరోగ్యంగా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. ఆ రోజు నుండి లక్ష్మమ్మ ఇల్లు సిరి సంపదలతో, దత్తస్వామి నామస్మరణతో కలకలలాడింది. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, నిష్కల్మషమైన భక్తితో పిలిస్తే ఆపదలో ఉన్న భక్తులను కాపాడడానికి దత్తాత్రేయ స్వామి ఏ రూపంలోనైనా ఎక్కడి నుండైనా సరే వస్తారు. స్మృతిగామి అని దత్తుడికి అందుకే పేరు. కుక్కలకు అన్నం పెట్టడం కూడా దత్త సేవలో భాగమేనని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. అలాగే ఈరోజే దత్త జయంతిని జరుపుకుంటారు కనుక ఈరోజు దత్తాత్రేయ స్వామి వారు ఎలా పుట్టారో తెలిపే ఈ కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా అతనికి కుష్టి రోగం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు. భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి చాలా గుణవంతురాలు. ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంతో ప్రేమతో విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది. కౌశికుడు ఒకనాడు తన గది కిటికీ నుండి రాజ్య మార్గంలో వెళ్తున్న ఒక అందమైన వేశ్యను చూశాడు. వెంటనే ఆ దుష్ట బ్రాహ్మణుడు భార్యను పిలిచి, నేను బయట వెళ్తున్న ఒక వేశ్యను చూశాను, నాకు ఆమె మీద మనసు కలిగింది. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను జీవించను అని ఆమెను ఆజ్ఞాపించాడు. రాత్రి అయ్యింది. సుమతి ఇక చేసేదేమీ లేక వేశ్యకు ఇవ్వడానికి ధనం మూట కట్టుకొని తన భర్తను భుజాల మీద ఎక్కించుకొని వేశ్య వాటికకు బయలుదేరింది. ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి. 4 పక్కల చీకటి అలుముకుంది. వర్షం కూడా మొదలయ్యింది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళ్తూనే ఉంది. ఆ పక్కనే మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు. కర్మవశాత్తు భార్య భుజంపై కూర్చొని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీద ఉన్న మాండవ్య మహర్షికి తగిలాయి. ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి, నాకు ఈ బాధను కలిగించిన వాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే, నేను గనుక ప్రతివ్రత అయితే రేపు సూర్యుడు ఉదయించకుండుగాక అని శపించింది. దానితో మరునాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు అందలేదు. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ అత్రి మహాముని భార్య అనసూయాదేవి దగ్గరకు వెళ్ళండి. ఆమె మహాపతివ్రత, కర్ధమ ప్రజాపతి దేవహూతిల పుత్రిక, స్వయంభువ మనువు మనుమరాలు.
ఆమె పతి సేవకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరి మంత్రోపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె యోగసిద్ధిని, పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి తమ బాధలు అనసూయాదేవికి చెప్పుకున్నారు. అప్పుడు అనసూయ వారికి అభయమిచ్చి, దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్ళి కౌశికుడి భార్య సుమతికి నచ్చచెప్పి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది. ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి వెళ్తారు. ఇక అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది. సుమతిని కలిసి కుశల ప్రశ్నలు వేసి సముదాయించింది. ఆమెకు మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు, సతీపతులలో ఎవరు ఏ విధమైన కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది. సుమతి అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించింది. అమ్మ, నీ రాకతో నేను ధన్యురాలినయ్యాను. నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు. నీవు చెప్పినట్లే పతి సేవలోనే స్త్రీలు ఈ లోకంలోన పరలోకంలోన సుఖాల్ని అనుభవిస్తారు. మీరు వచ్చిన కారణం, నేను చేయాల్సిన కార్యం ఉంటే చెప్పండి, తప్పక చేస్తాను అని సుమతి అడుగుతుంది. ఆమె మాటలు విన్న అనసూయాదేవి, సుమతి, నీ మాట వల్ల సూర్యోదయం కావటం లేదు. ఈ ధర్మకార్యాలు ఆగిపోయాయి. దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలాగా చేస్తానని మాట ఇచ్చాను. నీవు నీ మాటను ఉపసంహరించుకుంటే మరలా సూర్యుడు ఉదయిస్తాడు, లోకాలు శాంతిస్తాయి అన్నది. అనసూయ మాటలు విన్న సుమతి, అమ్మ, నువ్వు అన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే ముని శాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు? నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు అనసూయ ఆమెతో, నువ్వు చింతించవద్దు, నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను అని అభయమిచ్చింది. అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి 9 రోజుల నుండి సూర్యుడు ఉదయించటం లేదు. అది 10వ రోజు ఉదయం. అనసూయ 10 రోజులను ఒక్కరోజుగా చేసి చేతిలో ఆజ్యం తీసుకుని సూర్యుడిని ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్య ముని శాప కారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోతూ ఉన్నాడు. అప్పుడు మహాతపస్వి అయిన అనసూయ ఆయనను చేతితో పట్టుకుంది. నేను గనుక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరినీ కన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక అని పలికింది. మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. లోకాలు శాంతించాయి. మరలా సూర్యోదయమే లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయాదేవి వద్దకు వచ్చి కృతజ్ఞతా భావంతో ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను. వీలైతే అలా వరం ప్రసాదించండి అని తన కోరిక తెలిపింది. దేవతలు తదాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి, ఆమె మహత్యం గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మీ, పార్వతుల యందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ళు మూట కట్టుకుని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. వారు వాటిని ఉడికించటంలో విఫలమయ్యారు. చివరిగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకొని తన భర్తను తలిచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలిని తీర్చింది. ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి, లక్ష్మీ, పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు. దాంతో అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు కూడా మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు. అప్పుడు అనసూయ సందగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన ప్రాతిపత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రి మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది అని
కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది. భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాందేహి మాత అన్నారు. మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా కూడా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదుడు ఈ విషయాన్నంతా చెప్పటంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశాలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. కొంతకాలం గడిచిన తర్వాత వరప్రభావంతో అనసూయదేవి తన భర్త అత్రి మహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు మొదట బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. తరువాత సత్వగుణ ప్రధానుడు సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు. అత్రి మహర్షి పుత్రుడు దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దుర్వాస మహర్షిగా అవతరించాడు. చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్ట గరిష్ఠుడై సిద్ధశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దుర్వాసముని వృత్తిని అవలంబించి లోక సంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుల వారి జననం జరిగింది. అలాగే ఈ పౌర్ణమి మార్గశిర లక్ష్మీవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు మార్గశిర లక్ష్మీవార కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు, ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గురువారం అవటం వలన అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తూ ఉన్నారు కదా, వీరు చేస్తున్న వ్రతం ఏమిటో వివరించండి అని కోరుకున్నాడు. అప్పుడు పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర ముని బోధింపగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలితములు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనుక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ
శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి, వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వ, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఆనపకాయ, ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, శుభ ప్రదేశాలలో తిరగటము, అత్తమామలను దూషించటము, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినే స్త్రీ యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమయందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది.
అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబూసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరిజన స్త్రీ ఉంది. ఆ దినము ప్రాతకాలమునే నిద్రలేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపములు పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళుసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచూ ఉన్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. ఈ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావలేనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక అలా ఉండిపోయింది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి ఉన్నన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము, నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానము చేసింది. లక్ష్మీదేవి పాదముల ఎందే మనస్సు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులను పోసింది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవటమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి పల్లెకి పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానియ్యవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచూ ఉండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను, పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టటకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికలు ఎంత బ్రతిమిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయెను. లక్ష్మీదేవి వెళ్ళిపోవటంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా వెలవెలబోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతట బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనా తిండి లేకపోతే ఎలా బ్రతకగలం? అన్ని కొరతగా ఉన్నవి గనుక మనము బిచ్చమెత్తి అయినా సరే ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదామురా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరూ కలిసి సాధువేషములు వేసుకుని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపస్శాలి కుటీరము కనబడినది.
వీరిద్దరూ అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ కూడా మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానంనకు నీరు పెట్టించి కత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీదే గ్రామము, ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చు ఉన్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పినాడు, ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన మా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగును, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశ అభివృద్ధి కలుగును, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లల్లో మెలుగుచుండునో అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను. అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరిపాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను, నాథా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు అడ్డు రాలేదా అని నిష్ఠూరములాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవటం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలుకుగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. నాగారమంతా ధనముతో బంగారంతో నిండినది. వస్తువాహనాలతో దాసీ జనములతో భక్తి కోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు. ఈరోజు గురువును పూజిస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది.
రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజే అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు కనుక అన్నపూర్ణ జయంతి సందర్భంగా అన్నదాన మహిమను తెలియజేసే ఈ కథను వింటే చాలు, అన్నానికి లోటు రాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా అనంతగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఎంతో పురాతనమైన, చూడడానికి అత్యంత శోభాయమానంగా ఉండే శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఒకటి ఉండేది. ఆ ఆలయానికి శివశర్మ అనే ఒక పండితుడు పూజారిగా ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. అతని శక్తి ఎంత గొప్పదో అతని పేదరికం కూడా అంత గొప్పది. శివశర్మ, అతని భార్య పార్వతి అత్యంత అధిక పేదరికంలో జీవించేవారు. వారికి బంధువులు ఎవ్వరూ లేకపోవటంతో గ్రామస్తులు దయతలచి ఇచ్చే ధాన్యం, పప్పులతోనే వారి జీవితం గడిచేది. గ్రామస్తులు దానంగా ఇచ్చిన ధాన్యాన్ని పార్వతి ఎంతో ఓపికగా వండి ముందుగా అమ్మవారికి నైవేద్యం కోసం సిద్ధం చేసేది. శివశర్మ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి భార్య వండిన ప్రసాదాన్ని తీసుకుని గుడికి బయలుదేరేవాడు. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని వారు ఆ పూటకు ఆహారంగా స్వీకరించేవారు. వారి జీవితం పేదరికంలో ఉన్న వారి మనసులు మాత్రం భక్తి, సంతృప్తితో నిండి ఉండేవి. ఇలా రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం శివశర్మ యథావిధిగా భార్య ప్రేమగా చేసి ఇచ్చిన పులిహోర ప్రసాదాన్ని ఒక పాత్రలో పెట్టుకుని ఆలయానికి బయలుదేరాడు. అలా వెళ్తున్న తనకు దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వృద్ధుడు అత్యంత దీన స్థితిలో కూర్చుని ఉండటం గమనించాడు. ముసలాయన కళ్ళు కనిపించటం లేదు, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆకలితో అతని ముఖం పీక్కుపోయింది. శివశర్మ ఆ గ్రామంలో అతడిని మున్నెన్నడూ చూడలేదు. ఆ వృద్ధుడి దయనీయమైన స్థితిని చూసి శివశర్మ హృదయం ద్రవించింది. అతను మనసులో, ఓ లక్ష్మీదేవి, ఏమిటి నీ లీల తల్లి? ఈ వృద్ధుడిని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. పాపం, కళ్ళు లేక ఆకలితో ఎంత నరకం అనుభవిస్తున్నాడో కదా. ప్రతి జీవిలోనూ నీవే ఉంటావని అంటారు కదా. ఇతని ఆకలి తీర్చటం కూడా నీకు చేసే పూజలాంటిదే కదా అని అనుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న ప్రసాదం పాత్ర వైపు చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళాడు. తాత, ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? నేనిప్పుడు ఇక్కడ చూడలేదే నిన్ను అని ప్రేమగా పలకరించాడు. దానికి ఆ వృద్ధుడు నీరసంగా తల పైకెత్తి, అవును నాయన, నాది పక్క ఊరే. కళ్ళు కనబడటం లేదని, పనికిరాని వాడినని నా కన్న కొడుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసిపోయాడు. నా వాళ్లకే నేను భారమయ్యాను. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియక ఈ చెట్టు కిందే ప్రాణాలు వదిలేద్దామని కూర్చున్నాను బాబు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న శివశర్మకు మరింత బాధ కలిగింది. బాధపడకు తాత, నీకు ఎవరూ లేకపోతేనే నేనున్నాను. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే నీకు తోడుగా ఉంటుంది. నన్ను నీ మనవడిలా భావించు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు కాస్త కడుపు నింపుకో అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఈ ప్రసాదాన్ని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నాడు. అతని ముఖంలో కొద్దిగా జీవం కనిపించింది. చాలా సంతోషం నాయన, దేవుడిలా వచ్చి నా ఆకలి తీర్చావు. నీది చాలా మంచి మనసు. ఆ జగన్మాత నిన్ను చల్లగా చూస్తుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అని మనస్ఫూర్తిగా దీవించాడు. అయ్యో తాత, పెద్దవారు మీరు, మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలాంటి మాటలు చెప్పకూడదు. సరే తాత, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి శివశర్మ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి, అమ్మా లక్ష్మీదేవి, ఈరోజు నీకు నైవేద్యం సమర్పించినందుకు నన్ను క్షమించు. నేను వస్తున్న దారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక అంధవృద్ధుడు కనిపించాడు. అతనిలో నీ రూపాన్నే చూశాను. అందుకే నీకు పెట్టాల్సిన ప్రసాదాన్ని అతనికి పెట్టి ఆకలి తీర్చాను. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు తల్లి, నన్ను మన్నించు తల్లి అని వేడుకున్నాడు. మరుసటి రోజు కూడా పార్వతీ ప్రసాదం సిద్ధం చేయగా శివశర్మ గుడికి బయలుదేరాడు.
ఆ రోజు దారిలో కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఒక కుష్ఠిరోగి కనిపించాడు. అతని శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నాయి. జనం అతడిని చూసి చీదరించుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నారు. శివశర్మ అతడిని చూసి అక్కడే ఆగిపోయాడు. ఆ కుష్ఠిరోగి శివశర్మను చూసి, అయ్యా, దయచేసి ఏమనుకోకండి. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతోంది. మీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు. ఆ మాటలకు శివశర్మ కరిగిపోయాడు. అయ్యా, నా దగ్గర ఈ కొద్దిపాటి ప్రసాదం మాత్రమే ఉంది. ఇది మీ ఆకలిని పూర్తిగా తీరుస్తుందో లేదో తెలియదు, కానీ దయచేసి స్వీకరించండి అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ కుష్ఠిరోగికి ఇచ్చాడు. అక్కడి నుండి గుడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి ముందు నిలబడి, తల్లి లక్ష్మీదేవి, ఈరోజు కూడా నీకు నైవేద్యం తీసుకురాలేకపోయాను. దారిలో ఆకలితో అడుగుతున్న ఒక ఆర్తుడిని చూసి నా మనసు ఆగలేదు. అతని ఆకలి తీర్చడమే నీకు చేసే సేవ అని భావించాను. నా ఈ తప్పును క్షమించు తల్లి అని ప్రార్థించాడు. ఇదంతా వైకుంఠంలో నుండి లక్ష్మీదేవి గమనిస్తూ చిరునవ్వు చిందించింది. అది చూసిన విష్ణుమూర్తి, దేవి, నీ చిరునవ్వుకు కారణం ఏమిటి? ఏదో విశేషం జరిగినట్లుంది. ఆ ఆనందానికి కారణం చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని అడిగాడు. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ, స్వామి, భూలోకంలో నా పరమభక్తుడైన శివశర్మ నిస్వార్థ భక్తిని, కరుణను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఆకలితో ఉన్న ఆర్తులకు పెట్టి వారిలో నన్నే చూసుకుంటున్నాడు. తాను చేస్తున్న పుణ్య కార్యానికి కూడా నా దగ్గర క్షమాపణలు కోరుకుంటున్న అతని అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి అతడు నిలువెత్తు నిదర్శనం అని అంది. అప్పుడు స్వామివారు, దేవి, నాకు మీ భక్తుణ్ణి, అతని భార్య పార్వతిని పరీక్షించాలని ఉంది. వారి చేతి భోజనం రుచి చూడాలని కోరికగా ఉంది. వారి ఔదార్యాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే స్వామి, వారి నిష్కల్మషమైన మనసును మీరు కూడా చూడండి అని లక్ష్మీదేవి అంగీకరించింది. వెంటనే వారిద్దరూ ఒక సాధారణ వృద్ధ దంపతుల రూపాలను ధరించారు. నారాయణుడు నారాయణయ్యగా, లక్ష్మీదేవి లక్ష్మమ్మగా మారి తీర్థయాత్రలు చేస్తున్న వారిలాగా శివశర్మ ఇంటికి వెళ్ళారు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని నారాయణయ్య బయట నుండి పిలిచాడు. శివశర్మ బయటకు వచ్చి, ఎవరండి మీరు అని అడిగాడు. అయ్యా, నా పేరు నారాయణయ్య. ఈమె నా భార్య లక్ష్మమ్మ. మేము దూర ప్రాంతం నుండి యాత్రలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దారిలో తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఆకలితో నడవలేకపోతున్నాము. దయచేసి కాస్త అన్నం పెట్టి ఆదుకోగలరా అని అడిగారు. అయ్యో, దానికేముంది, అతిథులు సాక్షాత్తు దైవస్వరూపులు, మీరు లోపలికి రండి అని వారిని ఆప్యాయంగా లోపలికి పిలిచి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. పార్వతి వారికి ఆకులు వేసి ఆ పూట తాము తినడానికి వండుకున్న అన్నాన్ని, కూరను వడ్డించింది. ఆ వృద్ధ దంపతులు భోజనం చేశారు. కానీ లక్ష్మమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, అమ్మా, నా ఆకలి ఇంకా తీరలేదు, ఇంకొంచెం అన్నం పెట్టగలవా అని అడిగింది. పార్వతి ఏమాత్రం సంకోచించకుండా, తప్పకుండా తల్లి, మీరు మొహమాట పడకుండా కడుపు నిండా తినండి అని చెప్పి మిగిలిన అన్నం మొత్తం వడ్డించేసింది. అలా ఆ పూటకు వారు వండుకున్న భోజనమంతా ఆ దంపతులకే పెట్టేశారు. భోజనం చేశాక ఆ దంపతులు, అయ్యా, అడగ్గానే కాదనకుండా మా ఆకలి తీర్చారు. ఆ లక్ష్మీనారాయణులు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక సాధువు శివశర్మ ఇంటి ముందుకు వచ్చి, భిక్షాం దేహి అని గట్టిగా అరిచాడు. శివశర్మ బయటకు వచ్చి, స్వామి నమస్కారం, మీకు ఏం కావాలి అని అడిగాడు. నాయనా, ఉదయం నుండి భిక్ష కోసం తిరుగుతున్నాను. ఎక్కడా ఎవరూ పట్టించుకోలేదు. ఆకలితో ప్రాణాలు పోతున్నాయి. కాస్త భోజనం పెట్టి నా ప్రాణం నిలబెట్టు అని వేడుకున్నాడు. శివశర్మకు గుండె ఆగినంత పనయింది. ఇంట్లో వండినది మొత్తం ఇందాక వచ్చిన దంపతులకు పెట్టేశారు. ఇప్పుడు ఈ సాధువు ఆకలి ఎలా తీర్చాలి? ఒక మెతుకు కూడా లేదు. స్వామి క్షమించండి, మీకు పెట్టడానికి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అని బాధగా చెప్పాడు. అలా అనకండి బాబు, మీరే నా ఆకలి తీర్చాలి, లేదంటే నేను ఇక్కడే పడిపోతాను అని సాధువు దీనంగా అన్నాడు. శివశర్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భార్య పార్వతితో, పార్వతి ఏం చేద్దాం,
ఆకలి అని వచ్చిన వారిని వట్టి చేతులతో ఎలా పంపటం? అమ్మా లక్ష్మీదేవి, నువ్వే ఒక దారి చూపించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత పార్వతి లోపలికి వెళ్ళి తన మెడలో ఉన్న పసుపు తాడులోని తాళిబొట్టును తీసి భర్త చేతిలో పెట్టింది. ఏవండి, ఇదిగోండి, ఈ తాళిబొట్టును అమ్మి వచ్చిన డబ్బుతో బియ్యము సరుకులు తీసుకురండి. వాటితో వండి ఆ సాధువు ఆకలి తీరుద్దాం అంది. శివశర్మ నిర్ఘాంతపోయాడు. ఏమిటి పార్వతి ఇది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీ మెడలోని మాంగళ్యాన్ని కూడా దూరం చేయలేను. వద్దు పార్వతి, నేను ఆ సాధువు కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాను అని వెళ్ళిపోయాడు. పార్వతి అతడిని ఆపి, ఆగండి, నాకు మీరు కట్టిన ఈ పసుపు తాడు చాలు. నా మాంగళ్యం మీరే. ఆకలితో వచ్చిన వారిని పంపించటం మహాపాపం. దయచేసి వెళ్ళండి అని కన్నీళ్లతో చెప్పింది. భార్య మాటలకు అంగీకరించక తప్పలేదు. శివశర్మ బరువెక్కిన హృదయంతో ఆ తాళిబొట్టును తీసుకుని నగల వ్యాపారి దగ్గర అమ్మి ఆ డబ్బుతో సరుకులు కొని ఇంటికి తెచ్చాడు. పార్వతి వేగంగా వంట చేసి ఆ సాధువుకు కడుపు నిండా భోజనం పెట్టింది. సాధువు తృప్తిగా భోజనం చేసి, నాయనా, తల్లి, మీ ఔదార్యం సామాన్యమైనది కాదు. ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని సదా రక్షిస్తారు అని దీవించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే శివశర్మకు ఇందాక వచ్చిన వృద్ధ దంపతులు మర్చిపోయిన ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక బంగారు నాణెం మెరుస్తూ కనిపించింది. అయ్యో పాపం, ఆ పెద్దవాళ్ళు దీన్ని ఇక్కడే మర్చిపోయారు. ఎంత బాధపడుతున్నారో ఏమో. వారు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెంటనే వారికి దీన్ని ఇచ్చి వస్తాను అని ఆ నాణ్యాన్ని తీసుకుని బయటకు పరిగెత్తబోయాడు. అంతలో ఆ నాణెం అతని చేతి నుండి మాయమై ఆ ప్రదేశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో నుండి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులు శంఖ చక్ర గదాధారులై ప్రత్యక్షమయ్యారు. వారిని చూడగానే శివశర్మ పార్వతీ దంపతుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. వారిద్దరూ స్వామివారి పాదాల ముందు మోకరిల్లారు. పరమాత్మ, నారాయణ, జగన్మాత లక్ష్మీదేవి, మమ్మల్ని కరుణించారా తండ్రి? మీ దివ్య దర్శనంతో మా జన్మ ధన్యమైంది స్వామి అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, మా స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తికి, నీ కరుణా హృదయానికి మేము ప్రసన్నలమయ్యాము. మేమే వృద్ధ దంపతుల రూపంలో వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించాము. నిన్ను పరీక్షించడానికే ఇంకా ఆకలిగా ఉందని అడిగాను. చివరకు సాధువు రూపంలో వచ్చి మీ దాన గుణాన్ని, త్యాగాన్ని పరీక్షించాను. మీరు ఆకలితో ఉన్న వారిలో మమ్మల్ని చూశారు. మీ భార్య తన మాంగళ్యం కన్నా అతిథి సేవకే ప్రాధాన్యతనిచ్చింది. మీ వంటి నిస్వార్థ భక్తులు ఉన్నంతకాలం ఈ భూమిపై ధర్మం నిలుస్తుంది. మీ దంపతులు చేసిన దాన ధర్మాలు, సేవలు నేరుగా వైకుంఠానికి చేరాయి. పేదవారికి, అభాగ్యులకు చేసే సేవ స్వయంగా మాకు చేసిన సేవతో సమానం. మీ భక్తికి, త్యాగానికి మేము ఎంతో సంతోషించాము. మీకు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాము అని దీవించింది. అలా వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి లక్ష్మీ నారాయణులు అంతర్ధానమయ్యారు. తర్వాత శివశర్మ, పార్వతీ దంపతులు ఆ సంపదతో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించి తమ జీవితాంతం పేదల ఆకలి తీరుస్తూ, వారి కష్టాలలో తోడుగా నిలుస్తూ, నిజమైన దైవసేవ చేస్తూ ధన్యులయ్యారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు, అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై
భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని, ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనము ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధువు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన, అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది, నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది, త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు, ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. ఇక ఆ సాధువుతో నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగవుడు శాంతంగా, నాయనా, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు ధనికుణ్ణి ఆలోచింపచేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమయ్యింది. ఆ సన్యాసి కాళ్లపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను, ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యానైనా సరే సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం, బోలెడంతమంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తాన్నొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 ఏసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. గుమస్తా చదవటం ప్రారంభించాడు. 1వ వాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే వీడి సొమ్మేం పోయింది, పిసినారి పీనుగా. 2వ వాడు, ఇంకో 10 నాణాలు ఇస్తే గాని ఈ పూటకు త్రాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వాడు, అయ్యో, దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఓ నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు, చదవకు అని సాధు పొంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తి వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు. అప్పుడు సాధువు తనని ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 1వ వాడు, అన్నదాత సుఖీ భవ. 2వ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయ్యింది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వాడు, అమ్మయ్య, ఆకలి చల్లారింది, అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి అని. ఇలా దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి
ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.